హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెద్దివారి వ్లాగ్స్. ఇవాళ ముచ్చట ఏంటంటే మేము మా వీహాకి ప్రీ బర్త్డే ఫోటో షూట్ కోసం ఒక స్టూడియోకి అయితే వచ్చేసినాము. స్టూడియో లొకేషన్ అండ్ స్టూడియో డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. షూట్ మేము మార్నింగ్ అనుకున్నాము, బట్ అన్ఫార్చునేట్లీ నాకు ఒక కాల్ ఉండే, ఆఫీస్ కాల్, అండ్ మా హస్బెండ్కి కూడా ఆఫీస్ ఉండే అన్నట్టు. సో ఆయన వచ్చేసరికి 3:30 అయింది. సో 4 కల్లా మేము లొకేషన్కి రీచ్ అవుతాము అని అనుకున్నాము, బట్ కొన్ని కారణాల వల్ల 4:30 అయిపోయింది అనమాట. సో మాకంటే ముందే ఫోటోగ్రాఫర్స్ వచ్చేసారు అక్కడికి. ఇక్కడ మా వీహ మంచిగా పడుకుంది. మంచిగా పడుకుంటేనే లేచినాక కొంచెం ఫ్రెష్గా ఫొటోస్ అన్నీ నీట్గా వస్తాయి. ఇదే స్టూడియో. ఫస్ట్ వెళ్ళగానే ట్రెడిషనల్ లుక్లో రెడీ చేశాను. సో ట్రెడిషనల్ లుక్లో శివలింగం దగ్గర ఫొటోస్ తీసుకున్నాము. దెన్ మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసాం. ఇట్స్ బైక్ బైక్ బైక్. స్టూడియోలో ఓవరాల్ 30 థీమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ థీమ్ వచ్చేసి ఫారెస్ట్ థీమ్. సో ఫారెస్ట్ థీమ్కి వీహాది ఒకటి ఎలిఫెంట్ రిలేటెడ్ ఒక డ్రెస్ ఉంది. సో అదే అక్కడ వేస్తున్నాను అన్నట్టు. సో అది మ్యాచ్ అవుతుంది కదా అనేసి. మా విహాతో ఫోటోషూట్ అంటే చాలా ఈజీ అనుకున్నాను, కానీ అస్సలు కాదు. ఒకసారి డ్యాన్స్ ఆడుతుంది, ఒకసారి పాక్కుంటూ మా దగ్గరకు వచ్చేస్తుంది, ఒకసారి కూర్చుంటుంది, ఒకసారి నిలబడుతుంది. అమ్మో, అంత ఈజీ అస్సలు కాదు. నాకు తెలిసి అందరూ పిల్లలు ఇంతేనేమో. మెయిన్గా ఫోటోగ్రాఫర్ పేషెన్స్, అసలు కరెక్ట్ టైంలో క్లిక్ తీసుకోవడము. అండ్ ఫోటోగ్రాఫర్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. ఒకటేనా అయిందా? వచ్చిందా ఒకటేనా? Look, ice cream. Look, see here. Oh. Show. Get up, get up, get up, get up. Look, stand up. Dance, look. Rat, Dugu. Dugu, rat. Dugu, here. Here, Dugu, rat, rat. Dugu. Here, rat, 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 rat. Rabbit. Dugu, rabbit, rabbit, Dugu. Dugu, Dugu, here, here. Mummy, go. Mummy going. Viha. కొంచెం డౌన్ అయ్యి వెళ్ళాను. పాపం నేను, మా ఆయన, మా పావని మేము చాలా 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 ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేసినాము వీహాని. ఫొటోస్కి పోజ్ ఇవ్వడానికి పాటలు ప్లే చేయడము, రైమ్స్ ప్లే చేయడము, ఆమెకు ఒక ఫేవరెట్ సాంగ్ ఉంటుంది, ఫోక్ సాంగ్, అది ప్లే చేయడము. సో దట్ ఆమె కొంచెం ఎంటర్టైన్ అయ్యి డిస్టర్బ్ అవ్వకుండా అట్లీస్ట్ ఫొటోస్కి స్టిల్ ఇవ్వాలి అన్నట్టు మేము చాలా అంటే చాలా ట్రై చేసినాము. విహా కూడా బాగా సపోర్ట్ చేసింది.
అంతా ఓకే. మా విహా బాగా సపోర్ట్ చేస్తుంది. ఫొటోస్ అండ్ ఆల్ అన్నీ బాగా వస్తున్నాయి, బాగా స్మైల్ ఇస్తుంది అనుకునేసరికి ఏడుపు స్టార్ట్ చేసింది. ఆ లైటింగ్ వలన ఆరెల్స్ కాస్ట్యూమ్స్ చేంజ్ చేయడం వలన అసలు ఏంటో అర్థం కాలేదు. బట్ చాలా అంటే చాలా ఏడ్చేసింది. మాకు ఒక స్టేజ్లో ఏమనిపించిందంటే అసలు ఎందుకు పెట్టుకున్నాము ఈ ఏజ్లో ఫోటో షూటు, లైట్స్ అండ్ ఆల్ వాళ్ళకి అవసరమా అన్నట్టు అనిపించింది. బట్ అట్ ద ఎండ్ ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వచ్చిన రిజల్ట్స్కి చాలా వర్త్ అనిపించింది. మా ఆయనకి క్రికెట్ అంటే చాలా పిచ్చి. ఎవ్రీ వీకెండ్ వెళ్తారు ఆడడానికి. ఇక్కడ థీమ్ ఉండేసరికి మా ఆయన చాలా హ్యాపీ. మా విహా కూడా మినీ ప్లేయర్ లాగా మంచిగా బ్యాట్ ఎత్తి పట్టి ఇచ్చింది పోసెస్. నేను వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను, అందులో ఉంటాయి. మధ్యలో ఒక పంప్కిన్ థీమ్ ఉండే. ఆ పంప్కిన్లో కూర్చొని ఆమె పోజ్ ఇవ్వాలి. బట్ సడన్గా ఆమె పంప్కిన్ నుండి ఇట్లా ముందుకు పడిపోయింది. సో ఆమె టీత్ చిగురుకి గుచ్చుకునేసరికి కొంచెం బ్లడ్ వచ్చింది అండ్ ఆమె చాలా అంటే చాలా వచ్చింది. అక్కడ నాకు చాలా భయమైంది బ్లడ్ వచ్చేసరికి. ఫస్ట్ టైం నేను విహా బ్లడ్ చూసిన అక్కడ.
మస్తు భయమైంది. అండ్ వేరే పిల్లలు అయితే అసలు మళ్ళీ అడుగు కూడా పెట్టారు, వెళ్ళిపోదాం అన్నట్టు ఏడుస్తారు. బట్ యా కొంచెం సెట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఫొటోస్ దిగింది విహా. ఈ గార్డెన్ థీమ్‌లో ఫోటోస్ దింపుదామని చాలా ట్రై చేసినాము. బట్ ఎందుకో ఆమె బాగా క్రాంకీ అయింది. అంటే ఆ లీవ్స్ వలన ఆర్ ఎల్స్ ఆ డ్రెస్ వలన తెలీదు. బట్ చాలా అంటే చాలా క్రాంకీ అయిపోయింది. బట్ అట్ ద ఎండ్ ఏదో వాళ్ళ డ్యాడీ వాచ్ పెట్టేసి అక్కడ ఏదో ఫుడ్ పెట్టి ట్రై చేసినాము. ఒక 2, 3 స్టిల్స్ అయితే ఇచ్చింది. మేము షూట్ స్టార్ట్ చేసేసరికి 5 అయిపోయింది. సో మధ్యలో లైక్ 6కి అలా గార్డెన్కి వెళ్ళి వీడియో తీసుకుందాం అనుకున్నాము. వెళ్ళినాము. ఒక 2, 3 షార్ట్స్ తీసుకునేసరికి లైటింగ్ అంతా పోయింది. అండ్ ప్లస్ మా విహా అస్సలు సపోర్ట్ చేయలేదు. గార్డెన్లో చాలా ఏడ్చింది, చాలా క్రాంకీ అయిపోయింది. సో లాస్ట్లో ఇట్లా కొంచెం బ్యాక్గ్రౌండ్ వైట్ ఉన్న దగ్గర ఇట్లా కొంచెం ఫ్యామిలీ ఫొటోస్ లాగా దిగుదాం అన్నట్టు మేము కూడా డిసిషన్ చేసేసుకున్నాము. అట్ ద ఎండ్ కొంచెం బాగానే సపోర్ట్ చేసింది ఎండ్ వరకు, కానీ కొంచెం అట్లా అట్లా ఏడ్చి క్రాంకీ అవ్వడము, ఫుడ్ తినడము మధ్యలో మధ్యలో, అండ్ మేము ఎత్తుకుంటేనే మా దగ్గర ఉండడము అట్లా చేసింది. ఇక్కడ పియానో దగ్గర కూడా ఫొటోస్ బాగా వచ్చాయి. విహా చాలా క్యూట్గా అనిపించింది ఈ డ్రెస్లో. కేక్ స్మాష్ వీడియో నేను ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను. నేను ఐ బటన్లో అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ప్లీజ్ సపోర్ట్ మీ. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.